నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. 7th తరగతి మ్యాథమెటిక్స్ పాఠానికి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ ఇంత పర్ఫెక్ట్, ఇంత స్ట్రాంగ్ బిల్డింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అదంతా జామెట్రీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్తోనే మొదలవుతుందన్నమాట. వాళ్ళు ఉపయోగించే అతి ముఖ్యమైన షేప్స్లో ఒకటి ట్రయాంగిల్. దాని స్ట్రెంగ్త్ వల్లే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ నుంచి మన ఇళ్ల రూఫ్స్ వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించడానికి ట్రయాంగిల్స్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఈరోజు మనం ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఈ ఆర్ట్ని మాస్టర్ చేద్దాం. ముందుగా ఈ లెసన్లో మన ప్లాన్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సరే, మనం మొదలుపెట్టే ముందు కరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేయడానికి మన దగ్గర ఉండాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. మన జామెట్రిక్ టూల్ కిట్ రెడీగా ఉంచుకోవాలి. ఇందులో ప్రతి టూల్కి ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ కన్స్ట్రక్షన్కైనా సరే అత్యంత ముఖ్యమైన మొదటి స్టెప్ ఏంటంటే ఒక రఫ్ స్కెచ్ గీయడం. ఇది మన గేమ్ ప్లాన్ లాంటిదన్నమాట. మనం ఎలాంటి ట్రయాంగిల్ గీయబోతున్నామో ఊహించుకోవడానికి, ఇంకా ఇచ్చిన మెజర్మెంట్స్ని లేబుల్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం మొదటి మెథడ్తో మొదలుపెట్టేద్దాం. సైడ్. దీన్నే మనం ఎస్ఎస్ఎస్ క్రైటీరియా అంటాం. ఎస్ఎస్ రూల్ చాలా సింపుల్ అండి. ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ లెంగ్త్స్ మనకు తెలిస్తే చాలు, మనం ఖచ్చితంగా ఒకే ఒక యునీక్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయగలం. సరే, ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. మనం ఇప్పుడు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, ఇంకా 7 సెంటీమీటర్ల సైడ్స్ ఉన్న ఒక ట్రయాంగిల్ని నిర్మించాలి. మొదటగా మన రఫ్ స్కెచ్ గీసుకున్నాం కదా, ఆ తర్వాత ఒక రూలర్ ఉపయోగించి 5 సెంటీమీటర్ల పొడవుతో బేస్ లైన్ అంటే బీసీని గీద్దాం. తర్వాత స్టెప్లో కంపాస్ తీసుకుని బీని సెంటర్గా పెట్టి 6 సెంటీమీటర్ల రేడియస్తో ఒక ఆర్క్ గీయాలి. ఇప్పుడు సీని సెంటర్గా తీసుకుని 7 సెంటీమీటర్ల రేడియస్తో ఇంకో ఆర్క్ గీయాలి. అది మనం ముందు గీసిన ఆర్క్ని ఖండించేలా చూసుకోవాలి. చూసారా, ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ పాయింటే మన వర్టెక్స్ ఏ. ఇక చివరిగా ఏని బీతో ఇంకా ఏని సీతో కలిపితే మనకు కావలసిన ట్రయాంగిల్ ఏబీసీ రెడీ అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా ఎస్ఎస్ఎస్ మెథడ్ చూసాం కదా. మరి మన దగ్గర 3 సైడ్స్ కాకుండా 2 సైడ్స్, వాటి మధ్య యాంగిల్ ఉంటే ఎలా గీయాలి? అప్పుడే మన నెక్స్ట్ మెథడ్ ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియన్ ఉపయోగపడుతుంది. సాస్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలిసిన యాంగిల్ అనేది మనకు తెలిసిన 2 సైడ్స్కి మధ్యలోనే ఉండాలి. దాన్ని ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. ఇది చాలా ముఖ్యం. సరే, మన నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్ల సైడ్స్ ఇంకా వాటి మధ్యలో 50 డిగ్రీల యాంగిల్ ఉన్న ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎప్పట్లాగే మన మొదటి స్టెప్ ఏంటి? మన గేమ్ ప్లాన్ అంటే ఒక రఫ్ స్కెచ్తో మొదలు పెడదాం. ఆ తర్వాత రూలర్తో 6 సెంటీమీటర్ల పొడవున్న బేస్ లైన్ బీసీని గీసుకుందాం. ఇప్పుడు ప్రొట్రాక్టర్ని వాడాల్సిన సమయం వచ్చింది. పాయింట్ బి దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టి బీసీతో 50 డిగ్రీల యాంగిల్ చేసేలా బిఎక్స్ అనే ఒక రేని గీయాలి. ఇప్పుడు ఆ రే మీద కంపాస్తో బి నుండి 4 సెంటీమీటర్ల దూరంలో ఒక ఆర్క్ కట్ చేస్తే ఆ పాయింటే మన వర్టెక్స్ ఏ అన్నమాట. ఫైనల్గా ఏని సీతో జాయిన్ చేస్తే చాలు, మన ఎస్ఏఎస్ క్రైటీరియన్ ట్రయాంగిల్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపులో? ఓకే, 2 సైడ్స్ ఒక యాంగిల్ ఉన్నప్పుడు ఎలాగో చూసాం. మరి 2 యాంగిల్స్ ఒక సైడ్ ఇస్తే ఏం చెయ్యాలి? దానికోసమే మన 3వ మెథడ్ ఏఎస్ఏ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. మనకు తెలిసిన సైడ్ ఖచ్చితంగా మనకు తెలిసిన 2 యాంగిల్స్కి మధ్యలోనే ఉండాలి, అంటే ఇన్క్లూడెడ్ సైడ్ అయి ఉండాలి. ఈసారి 75 డిగ్రీలు 45 డిగ్రీల యాంగిల్స్కి మధ్యలో ఉన్న 5 సెంటీమీటర్ల సైడ్తో ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసి చూద్దాం. రఫ్ స్కెచ్ గీసుకున్నాక
మన ఇంక్లూడెడ్ సైడ్ అయిన 5 సెంటీమీటర్ల పొడవున్న బేస్ బీసీని డ్రా చేద్దాం. ఇప్పుడు ప్రొట్రాక్టర్ ఉపయోగించి పాయింట్ బి దగ్గర 75 డిగ్రీల యాంగిల్తో ఒక రే గీద్దాం. ఆ తర్వాత పాయింట్ సి దగ్గర 45 డిగ్రీల యాంగిల్తో ఇంకొక రే గీయాలి. ఈ రెండు రేస్ ఎక్కడైతే కలుస్తాయో అదే మన మూడో వోర్టెక్స్ ఏ. అంతే, మన ఏఎస్ఏ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న మెథడ్స్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం రండి. మొదటి ప్రాబ్లం చూడండి. 2 ఈక్వల్ సైడ్స్, వాటి మధ్య 60 డిగ్రీల యాంగిల్. చెప్పండి, ఇది ఏ కన్స్ట్రక్షన్ మెథడ్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ, ఇది ఎస్ఏఎస్ కన్స్ట్రక్షన్. సరే, ఎస్ఏఎస్ స్టెప్స్ ఫాలో అయిపోదాం. బేస్ డ్రా చేసి, యాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి, రెండో సైడ్ని మార్క్ చేస్తే మనం మూడో వర్టెక్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మూడో సైడ్ని కొలిచి చూస్తే చూడండి, అది కూడా 8 సెంటీమీటర్లే. అంటే దీని అర్థమేంటి? మనం ఒక పర్ఫెక్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశామన్నమాట. మన రెండో ప్రాబ్లంలో 2 ఈక్వల్ యాంగిల్స్, వాటి మధ్య ఒక సైడ్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఏఎస్ఏ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక్క నిమిషం, మనం డ్రా చెయ్యకముందే కొంచెం స్మార్ట్గా ఆలోచిద్దాం. ఒక ట్రయాంగిల్లోని యాంగిల్స్ మొత్తం ఎంత? 180 డిగ్రీలు కదా. సో 180 - 60 - 60 అంటే మూడో యాంగిల్ కూడా 60 డిగ్రీలే అయ్యుండాలి. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు దీన్ని ఏఎస్ఏ మెథడ్తో కన్స్ట్రక్ట్ చేద్దాం. బేస్ గీసి ఆ తరువాత 2 60 డిగ్రీల యాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే మనకు పాయింట్ పి ఎక్కడో తెలిసిపోతుంది. మనం ముందే ఊహించినట్టు అన్ని యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్. ఇది కూడా ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం కవర్ చేసిన ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఇదంతా నిజ జీవితంలో ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. ఈ స్లైడ్ ఒక మంచి సమ్మరీ లాంటిది. గమనించండి, ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ ఇంకా ఏఎస్ఏ ఈ 3 క్రైటీరియా వేర్వేరు ఇన్ఫర్మేషన్తో మొదలైన అన్నీ కూడా ఒక యూనిక్ ట్రయాంగిల్కే దారితీస్తాయి. ఇదంతా మన దగ్గరున్న పజిల్ పీసెస్ ఏంటి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సో ఇదంతా ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సింపుల్ కన్స్ట్రక్షన్స్ని మాస్టర్ చేయడమే పెద్ద పెద్ద వాటిని క్రియేట్ చేయడానికి మొదటి అడుగు. ఒక స్కై స్క్రేపర్ బ్లూ ప్రింట్ నుండి గ్రాఫిక్ డిజైన్ వరకు అన్నిటికీ ఇదే ఫౌండేషన్. ఇవి మనకొక చివరి ఆలోచనని ఇస్తుంది. ట్రయాంగిల్స్ అనేవి కాంప్లెక్స్ షేప్స్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఇప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ని బిల్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకే ఇతర షేప్స్ అంటే స్క్వేర్స్ లేదా పాలిగాన్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయగలం. ఈ లెసన్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఈ కన్స్ట్రక్షన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువగా బిల్డ్ చేస్తే మన కాన్ఫిడెన్స్, మన స్కిల్స్ అంతగా పెరుగుతాయి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.